ఈ ఆలయం నుంచి సునామీ 2 కిలోమీటర్ల వెనక్కి తగ్గినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెప్తారు. ఈ ఆలయానికి నీటి వలన ఎలాంటి హాని జరగదనే వరం ఉన్నట్లు ఆలయంలోని శిలాశాసనాలపై రాయబడి ఉన్నట్లు చెప్తారండి. ఇది దైవ మహిమగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, అదేవిధంగా ఈ ఆలయం యొక్క చరిత్ర విశేషాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష్ MTM తెలుగు వ్లాగ్స్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి 6 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. అంతేకాదు కుమారస్వామికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు, మహిమలు ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్నాయి. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి 6 క్షేత్రాల్లో 5 క్షేత్రాలు పర్వత ప్రాంతాలపై ఉంటే ఒక్క క్షేత్రం మాత్రం సముద్ర తీరంలో ఉంటుంది. ఆ క్షేత్రమే తమిళనాడులోని తిరుచెందూర్. ఇది 6 షణ్ముఖ క్షేత్రాల్లో మొదటిది. హిందువులు తప్పకుండా సందర్శించాల్సిన అద్భుతమైన క్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ ఆలయ చారిత్రక నేపథ్యం, కుమారస్వామి మహిమలు, ఇక్కడ ప్రకృతి రమణీయత భక్తులకు ఆశ్చర్యపరుస్తాయి. ఇప్పుడు ఈ ఆలయానికి ఎలా వెళ్లాలో చెప్తాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ లేవండి. మనం ఉండే లొకేషన్ నుంచి మనం చెన్నై చేరుకుంటే చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుంచి ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి తిరుచెందూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. అక్కడ నుంచి మనం తిరుచెందూర్ చేరుకోవచ్చు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో తిరుచెందూర్ ఉంది. ఈ తూత్తుకుడి నుంచి 40 కిలోమీటర్లు, తిరునెల్వేలి నుంచి 52 కిలోమీటర్లు, కన్యాకుమారి నుంచి 90 కిలోమీటర్లు, మదురై నుంచి 184 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ స్టే చేయాలనుకున్న వారి కోసం దేవస్థానం వారి రూమ్స్ ఉంటాయి. ఒకవేళ దేవస్థానం వారి రూమ్స్ నచ్చలేదు, బయట రూమ్స్ తీసుకుంటాం అనుకున్న వాళ్ళు గుడి చుట్టుప్రక్కల హోటల్స్ ఉంటాయి. మీరు ఏ హోటల్లో రూమ్ తీసుకోవాలనుకున్నా ఒకసారి రూమ్ చెక్ చేసుకున్నాక దిగండి. నేనైతే ఎలాంటి రూమ్స్ తీసుకోలేదండి, ఎందుకంటే నేను రామేశ్వరం నుంచి కన్యాకుమారికి మినీ బస్ మాట్లాడుకున్నాము. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళాను నేను. సో మేము తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకొని కన్యాకుమారికి వెళ్ళిపోయాము. ఎటువంటి రూమ్స్ తీసుకోలేదు. ఇక్కడ వెహికల్ పార్కింగ్ వచ్చి కొంచెం దూరంలో ఉంటుంది. మన వెహికల్స్ అక్కడ పార్క్ చేసుకున్న తర్వాత బయట ఆటోస్ ఉంటాయి. ఒక్కొక్క మనిషికి 20 రూపీస్ తీసుకొని ఇక్కడ టెంపుల్కి నియర్ బై ప్లేస్లో ఈ మెయిన్ రోడ్లో ఇక్కడ వదిలేస్తారనమాట. ఈ తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకునే ముందు ఇక్కడ సముద్రం ఉంటుంది. ఈ సముద్రంలో స్నానం చేయాలంట. ఎందుకంటే ఈ సముద్రంలో స్నానం చేస్తే మనకున్న దోషాలన్నీ పోతాయని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఆలయం లోపలికి మొబైల్ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ వీడియో తీయడం కానీ అలౌ లేదండి. నేను అందుకని ఈ టెంపుల్ బయట వ్యూస్ మాత్రమే చూపిస్తున్నాను మీకు. ఈ టెంపుల్ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి అన్నీ చూపిస్తాను. మేము వెళ్ళిన రోజు సండే అనమాట. భక్తులు విపరీతంగా ఉన్నారు. మాకు దర్శనానికి 4 అవర్స్ టైం పట్టింది. టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలాగా లోపల షెడ్ వేసారండి. ఎండ విపరీతంగా ఉంది. లోపలైతే చిన్న చిన్న షాప్స్ అయి ఉన్నాయి. కొంతమంది ఇలాగా వెయిట్ చేస్తున్నారు కూర్చొని. లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ కౌంటర్స్ ఉంటాయి. ఆ టికెట్ కౌంటర్స్ దగ్గరే మొబైల్ ఫోన్స్ పెట్టుకుంటానికి ఫెసిలిటీ ఉంది. లాకర్స్ ఉన్నాయి అన్నమాట. సో మనం మొబైల్స్ అన్నీ అక్కడ లాకర్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఆలయం అయితే సముద్రం ఒడ్డున చూడడానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఆలయం బయట ఉన్న సరౌండింగ్స్ చూపిస్తున్నాను మీకు. ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేవన్నీ క్యూ లైన్లు అండి. ఆ పైన కూడా ఉన్నాయి చూడండి, అవి కూడా క్యూ లైన్స్ అనమాట. అలా ముందుకు వెళ్ళాక కొంచెం బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది చూసారా, అటు నుంచి మళ్ళీ కిందకు రావాలి మనం. ఆలయంలో అయితే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి. ఇటు పక్కన బీచ్ సైడ్, అటు ఫ్రంట్ సైడ్ కూడా జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్ వర్క్స్.
ఫ్రెండ్స్, ఈ ఆలయం చూపిస్తూ ఈ ఆలయం యొక్క విశేషం చరిత్ర చెప్తాను. ఈ ఆలయం చరిత్ర విశేషాలు ఏంటంటే, ముల్లోకాలను ఇబ్బందులకు గురి చేసే తారకాసురుడు, సూరపద్మం అనే రాక్షసులను వధించేందుకు కుమారస్వామి వెతుకుతుంటాడు. వారిని సంహరించే ముందు ఆయన ఈ క్షేత్రంలో విడిది చేసి పరమశివుణ్ణి పూజించినట్లు చెప్తారండి. కుమారస్వామి తారకాసుడిని వధించిన తర్వాత సూరపద్మం అనే రాక్షసుడు ఈ క్షేత్రంలోనే ఒక మర్రి చెట్టు రూపంలో దాక్కుంటాడు. దీంతో కుమారస్వామి తన ఆయుధంతో ఆ మర్రి చెట్టును 2 ముక్కలు చేసి ఆ రాక్షసుడిని సంహరిస్తాడండి. చివరి క్షణంలో ఆ అసురుడి కోరిక మేరకు మర్రి చెట్టు 2 భాగాల నుంచి ఏర్పడిన నెమలిని, కోడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన వాహనాలుగా స్వీకరిస్తారండి. అనంతరం భక్తులను అనుగ్రహించేందుకు ఆయన ఇక్కడే కొలువైనట్లు చెబుతారు. తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ఎంతో శక్తివంతమైనదిగా చెప్తారండి. దీనికి సంబంధించి అనేక సంఘటనలు ప్రచారంలో ఉన్నాయి. 1646 నుంచి 1648 మధ్య తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆక్రమించారు. పోర్చుగీస్తో యుద్ధం సమయంలో ఈ ఆలయంలోనే వారంతా ఆశ్రయం పొందారు. స్థానికులు వీరిని ఖాళీ చేయించేందుకు ఎన్ని విధాల ప్రయత్నించినా సాధ్యపడలేదు. రోజురోజుకు పెరుగుతున్న ఒత్తిడితో డచ్ వారు ఆలయంలోని సంపదతో పాటు ప్రధాన విగ్రహాన్ని అపహరించి తమ వెంట తీసుకుపోయారు. విగ్రహంతో కలిసి సముద్ర మార్గం గుండా వెళ్తున్న సమయంలో పెద్ద తుఫాను ఏర్పడి వారిని భయభ్రాంతులకు గురిచేసింది. ఇదంతా ఆ విగ్రహం వల్లనే వస్తుందని చెప్పి భావించిన డచ్ వారు ఆ విగ్రహాన్ని సముద్రంలోనే వదిలేశారు. దీంతో తుఫాను ప్రభావం తగ్గుతుంది. కొద్ది రోజుల తర్వాత వాడమలయప్పన్ పిల్లె అనే భక్తునికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలలో కనిపించి తనను సముద్రం నుంచి బయటకు తీయాలని చెప్తారు. సముద్ర మార్గంలో గరుడ పక్షి సంచరించే ప్రదేశంలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని, దాని అడుగు భాగంలో విగ్రహం వెతకమని అదృశ్యమవుతారు. అలాగే సముద్రంలో వెతకగా విగ్రహం బయటపడుతుంది. దీంతో ఆ విగ్రహాన్ని మరలా ఆలయంలో ప్రతిష్ఠ చేస్తారు. ఇదంతా ఆలయంలో పెయింటింగ్స్ రూపంలో కనిపిస్తుంది. మీరు ఎవరన్నా టెంపుల్కి వెళ్తే చూడొచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ఠ చేసిన తర్వాత తిరువాయుదురై మఠంలో నివసించే దేశికామూర్తికి స్వామి కలలో కనిపించారంటండి. తనకు 9 అంతస్తుల రాజగోపురం నిర్మించాలని చెప్పారట. పేదవాడైన దేశికామూర్తి ఆలయ నిర్మాణం కోసం పనిచేసే కూలీలకు స్వామి విభూతిని పంచేవాడంటండి. వారు కొద్ది దూరం వెళ్ళేసరికి ఆ విభూతి బంగారు నాణేలుగా మారేదంట. ఇది తెలుసుకొని ప్రజలు స్వచ్ఛందంగా ఆలయ నిర్మాణంలో పాలు పంచుకొని గోపుర నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్తారు. అప్పటి నుంచి ఈ స్వామివారి విభూతిని ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తారు. దీనిని నుదుటి ధరించిన ఇంట్లో ఉంచుకోవడం వలన ఆపదలు, అనారోగ్యాలు దూరం అవుతాయని నమ్ముతారు. 2004లో డిసెంబర్ 26న తమిళనాడులో సంభవించిన సునామీ గురించి అందరికీ తెలిసిందే. సముద్ర తీరానికి కొన్ని మైళ్ళ వరకు అన్ని ప్రదేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. అయితే సముద్ర తీరానికి పక్కన ఉన్న ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదంటండి. అంతేకాదు ఈ ఆలయం నుంచి సునామీ 2 కిలోమీటర్లు వెనక్కి తగ్గినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెప్తున్నారు. ఈ ఆలయానికి నీటి వలన ఎలాంటి హాని జరగదనే వరం ఉన్నట్లు ఆలయంలోని శిలాశాసనాలపై రాయబడినట్లు చెప్తారు. ఇది దైవ మహిమగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు తేజో రూపం భక్తులను ఆకట్టుకుంటుందండి. బాలుడి రూపంలో ధ్యానముద్రలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తారు. ఇలాంటి రూపంలో ఉన్న విగ్రహం దేశంలోనే ఇదొక్కటే కావడం విశేషం. బాలుడిగానే రాక్షసులను అంతం చేసి విజయం సాధించిన కుమారస్వామి ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ స్కంద షష్ఠి, అదేనండి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని పురస్కరించుకొని 6 రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారంటండి. ఈ ఆలయంలో 2 రూపాల్లో కుమారస్వామి వారిని దర్శనమిస్తారు. శివాలయం, వల్లి, దేవసేన అమ్మవార్ల ఆలయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ గుడిలో కన్స్ట్రక్షన్ వర్క్ ఇంకా జరుగుతుంది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత వల్లి అమ్మవారి గుడి ఉంటుంది. వల్లి అమ్మవారి గుడి ఒక గృహ లోపల ఉంటుంది. లోపలికి కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ అలో లేదు. ఇక్కడ సంతానం లేని వాళ్ళు ఈ అమ్మవారి ఆలయం దగ్గర ఉయ్యాల కడితే సంతాన భాగ్యం కలుగుతుందని చెప్తారు. సో అది ఫ్రెండ్స్, తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ విశేషాలు. నేను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. దయచేసి ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.